హాయ్ గైస్, నేను మీ #MD. నేను మళ్ళీ ఇంకోసారి మీ ముందుకైతే వచ్చేసాను. దేనికోసం అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్డేట్స్ కోసం వచ్చేసాను. సో రీసెంట్గా మనం చూసాము ఏంటిదంటే నిన్న ప్రోమో షూట్లు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు మొత్తం అయిపోయిందని చెప్పి మనకైతే లీక్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఏంటిదంటే ఇవాళ ఎపిసోడ్ అయితే షూట్ కాబోతుంది. అంటే నాగార్జున హౌస్లోకి ఒక్కొక్కరిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అది మొత్తం కూడా చేయబోతున్నారంట. సో 28th, 29th, 30th ఈ 3 రోజులు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఏవి షూట్లు అనేది కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తున్నారంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఏవైతే డ్రెస్లు వేసుకున్నారో అవే డ్రెస్లు వేసుకొని ఇవాళ నాగార్జున ముందు వెళ్తారు. అఫీషియల్గా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదైతే కన్ఫర్మ్ అయింది. సో ఎప్పుడెప్పుడు అని చెప్పి మనందరూ కూడా చాలా ఆతృతతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి మూమెంట్ అయితే మనకు వచ్చేసింది. ఇంకొక 24 అవర్స్లో మనకైతే ఈ ఫస్ట్ ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ కాబోతుంది సీజన్ 8కి సంబంధించి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక కంటెస్టెంట్స్ పేర్లు కూడా ఇంకా ఒక అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు బిగ్ బాస్ టీం ద్వారా. బిగ్ బాస్ టీం వాళ్ళు మామూలుగా అయితే అఫీషియల్గా అనౌన్స్ ఎప్పుడు చేస్తారంటే టెలివిజన్ని టెలికాస్ట్ అయిపోయిన తర్వాత, లేకపోతే టెలికాస్ట్ అయిపోయే ఒక 1 hour or 2 hours ముందు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. యాజ్ ఆఫ్ నో మనకు వచ్చిన లీక్స్ ప్రకారం ఏంటిదంటే కొన్ని పేర్లు అయితే వైరల్గా సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో మాకు వచ్చిన లీక్స్ ప్రకారం కూడా అవే పేర్లు చాలా వరకు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఏవైతే ఆ పేర్లు ఉన్నాయో ఆ పేర్లు కొద్దిసేపటి తర్వాత చూద్దాం. అంతకన్నా ముందు మనం ఇంకోటి మాట్లాడుకోవాలి. సో ఎవరైతే ఈసారి సీజన్ 8లోకి వెళ్ళబోతున్నారో వాళ్ళందరూ కూడా హేమాహేములుగా అయితే మనం చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 యొక్క థీమ్ ఏంటిదండి, ఏదైనా కానీ లిమిట్ లేకుండా చేయాలి, ఏదైనా అన్లిమిటెడ్గా ఉండాలన్నట్టుగా తీసుకొచ్చారు. సో అదే కాన్సెప్ట్తో ప్రతి విషయాన్ని కూడా కవర్ చేశారంట. రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు అన్లిమిటెడ్గా రూమర్స్ స్ప్రెడ్ చేసేలా ఒకరిని, అలానే ఫన్ జనరేట్ చేసే వాళ్ళు కొంతమంది, ఇంకా కొంతమంది మనం ఏం మాట్లాడుకున్నామంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని కూడా తీసుకొచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్ని లోపల పంపించాలని చెప్పి భావిస్తున్నారంట. సో నిన్నటి వీడియోలో నేను చెప్పినట్టుగా అవినాష్ని కూడా వీళ్ళైతే వెళ్ళి కలిశారని చెప్పి తెలుస్తుంది. జబర్దస్త్ అవినాష్ ఎవరైతే బాగా ఫేమస్ అయ్యారో ముక్కు అవినాష్గా, సో ఆయన ఆల్రెడీ మనకి బిగ్ బాస్ సీజన్ 5లోకి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా వచ్చే ఛాన్సులు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా తప్పకుండా ఈ బిగ్ బాస్ సీజన్లో పార్ట్ కాబోతున్నారు. వాళ్ళు తప్పకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నారని చెప్పి మనకైతే లీక్స్ అయితే వచ్చేసినాయి. సో ఇంకోటి మనకేం చెప్పుకోవాలంటే ముకుందా మురారి సీరియల్ ఏదైతే ఉందో స్టార్ మాలో ప్రసారమయ్యే ఆ సీరియల్లోని ముకుందా క్యారెక్టర్ చేసినటువంటి ప్రేరణ అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 8లో అయితే రాబోతుందని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఆల్రెడీ అదే సీజన్కి అదే సీరియల్ నుంచి మనకి యష్మి కూడా ఒక కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అయ్యారు. సో ఆమెతో పాటు ముకుందా కూడా ఈ సీరియల్లో అయితే యాక్ట్ చేయబోతున్న, ఈ సీరియల్లో ఎవరైతే యాక్ట్ చేశారో ముకుందా, ఆమె కూడా బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నారని చెప్పి మనకైతే తెలిసింది. సో ఏదైతే మనం రూమర్డ్ కంటెస్టెంట్స్ పేర్లు ఏవైతే బాగా స్ప్రెడ్ అవుతున్నాయో, వైరల్ అవుతున్నాయో దాని గురించి మాట్లాడదాం ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసి బెజవాడ బేబక్ అండి, ఈమె యూట్యూబరు. దాని తర్వాత నైనికా డాన్సర్, యష్మి కూడా సీరియల్ ఆర్టిస్ట్ అనమాట. అది చెప్పాను కదా ముకుందా మురారి సీరియల్, దాంట్లో నుంచి. నటుడు ఆదిత్య ఓమంట, సీరియల్ నటుడు నిఖిల్, నటుడు అభయ్ నవీన్, ఆర్జే శేఖర్ భాష, కిరాక్ సీత బేబీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసి దాని తర్వాత 7 hours వీడియోస్లో కూడా ఈమె కనిపిస్తూ ఉంటుంది. ఇంకా విష్ణుప్రియ మీకు తెలిసిందే, యాంకర్గా ప్రసిద్ధి చెందిన ఆమె. నటి ప్రేరణ ఆ సీరియల్ నుంచే, యష్మి కూడా వచ్చిన సీరియల్ నుంచి ఈమె కూడా రాబోతున్నారు. నటి ప్రేరణ, ఈమె దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ని అయితే ప్లే చేశారు. ఇంకా సోనియా ఆకుల, పరమేశ్వర్, న్యూస్ రీడర్ కళ్యాణి, మణికంఠ, రవితేజ అనపర్తి, ఈ 14 మెంబర్స్ పేర్లు అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నాయి ప్రతి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా. బిగ్ బాస్ నుంచి ఏ పేజెస్ చూసినా, ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ 14 మెంబర్స్ మాత్రమే సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ ఈ పేర్లు ఎలా బయటకు వస్తాయని చెప్పి మీకు మా ప్రీవియస్ వీడియోస్లో అయితే తెలియజేశాను. ఎవరైతే కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో బిగ్ బాస్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి, వాళ్ళకి ఏవీ షూట్స్ చేస్తారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేస్తారు, మెడికల్ టెస్టులు చేస్తారు. ఇలా చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళతో పాటు ఇప్పుడు ఏవి షూట్ అంటే ఏంటండి, వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళి కెమెరా పెట్టుకుని చేయరు కదా, దానికి సపరేట్ ఒక టీము, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక డైరెక్టర్, వీళ్ళంతా ఉంటారు. అలా ఎవరైతే ఆ యూనిట్లో భాగమై ఉంటారో వాళ్ళు బయటికి లీక్ చేస్తారు. అలా లీక్ అవగా వచ్చిన పేర్లు మాత్రమే ఇలా లీక్స్గా బయటకు వస్తూ ఉంటాయి. సో ఇదైతే మనకి యాజ్ ఆఫ్ నో మనం ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో ఈ 14 మెంబర్స్ తప్పకుండా గ్యారంటీగా హౌస్లోకి వెళ్ళబోయే పేర్లు మాత్రం నేను ముందుకైతే చెప్పాను. వీళ్ళందరూ కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్డ్. అఫీషియల్గా మనం కన్ఫర్మ్ చేస్తున్నాం, బిగ్ బాస్ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయాలంటే ఆ రోజు వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఎంతోసేపు లేదు, నాకు తెలిసి కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో సీజన్ 8కి సంబంధించినటువంటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వడానికి. సో ఈసారి లిమిట్ లేకుండా అన్ని ఫన్ కావచ్చు, లేకపోతే రూమర్స్ కావచ్చు, లేకపోతే మసాలా కావచ్చు, మొత్తం ఇవ్వడానికి నాగార్జున గారు సమపాలలో ఉందని చెప్పి దీని థీమ్ ద్వారా మనకైతే తెలియజేశారు. ఆ దిశగానే దీంట్లో ఉన్న టాస్క్లు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్ట్రెస్ చేసి థీమ్కి సెట్ అయ్యేలాగే సెట్ చేస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. సో ఈ సీజన్ కూడా పోయిన సీజన్ లాగే, పోయిన సీజన్కి మించి హిట్ అవుతుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఆ దిశగా వెళ్తే కనుక మనకి ఫుల్ ట్రీట్ అని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. సో బిగ్ బాస్ వస్తుందంటేనే
సీరియల్లకు కావచ్చు, షోలకి కావచ్చు, డ్యాన్స్ షోలకు కావచ్చు, అన్నిటికీ కూడా టీఆర్పీ డ్రాప్ అయిపోతుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు దీన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని వాళ్ళైతే రచిస్తున్నారు. కానీ బిగ్ బాస్ని మించిన స్ట్రాటజిస్ట్ ఎవరైతే లేరు. ఇప్పుడు వరకు మనం చూసాం, ఇది గతంలో చాలా సీజన్స్లో ప్రూవ్ అయింది, ఈసారి కూడా ప్రూవ్ అవబోతుంది. సో ఈ రూమర్ కంటెస్టెంట్స్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ని మేము కూడా కన్ఫర్మ్ చేస్తున్నాం దీన్ని. సో వీళ్ళే రాబోతున్నారు రేపటిని, మేమైతే నొక్కి ఒక్కానిస్తున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మేమైతే మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాము. సో నేనైతే 14 మెంబర్స్ పేర్లు చెప్పానో దాంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో మీరు కూడా మీ సర్కిల్స్లో సజెషన్స్ కావచ్చు, లేకపోతే రీసెర్చ్ చేయొచ్చు. సో మీకు ఇది ట్రస్టెడ్గా అనిపిస్తే కామెంట్స్లో టైప్ చేసి మాకు కామెంట్ చెప్పండి, ఫలానా కంటెస్ట్ వస్తున్నారని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అనిపించకపోతే, ఎందుకు అనిపించలేదో కూడా, ఎవరు రాబోతున్నారో కూడా మీరు మా కామెంట్స్లో తెలియజేస్తుందిగా కోరుతున్నాము. సో మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎప్పటికప్పుడు తోడుగా నీడగా ఉంటాం ఈ బిగ్ బాస్ అప్డేట్స్ చేరవేయడానికి. సో అప్పటి వరకు చూస్తూ ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో టిల్ ద ఎండ్. ఓకే దెన్ సీ యూ, బై బాయ్.